Hello students. In earlier class we have discussed about non-verbal communication, verbal communication, in which uh, we had gone through the oral communication and written communication. Today we are going to discuss about non-verbal communication. Earlier we have discussed about verbal communication, in which oral and written communication we have discussed, and today we are going to discuss about non-verbal communication. ఈరోజు మనం నాన్ వర్బల్ కమ్యూనికేషన్ గురించి చర్చించుకోబోతున్నాము. సో నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి అనేది ముందుగా చూద్దాం. కమ్యూనికేషన్ను సంకేత భాష, శారీరక భాష, స్పర్శ భాష, బహుళ భాష, నిశ్శబ్దపు భాష, అవకాశపు భాష వంటి ద్వారా కొనసాగించడాన్ని నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటారు. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏమిటి అంటే కమ్యూనికేషన్ అంటే ఏంటి, మనం గత 2-3 క్లాసులుగా చెప్పుకుంటూ ఉన్నాం. అంటే సమాచారాన్ని ఒకరి నుంచి మరొకరికి తెలియపరచడాన్ని కమ్యూనికేషన్ అని చెప్పి అంటారు. ఓకే, సో మరి ఈ కమ్యూనికేషన్ని సంకేత భాష అంటే సంకేతాల ద్వారా, శారీరక భాష శరీరం ద్వారా, శరీరంలో ఉండేటువంటి భాగాలు ఉంటాయి వాటి యొక్క కదలికల ద్వారా, ఓకే, సంకేతాలు అంటే కొన్ని సిగ్నల్స్ అంటారు ఇంగ్లీష్లో, వీటిని సంకేతాలు అంటే సిగ్నల్స్ అంటారు. ఓకే, కొన్ని రకాల సైగలు సంకేతాల ద్వారా మనం కొన్ని రకాల విషయాలు మనం తెలియజేస్తూ ఉంటాం. సో శారీరక భాష శరీరం ద్వారా కూడా, అంటే ఉదాహరణకి ఇక్కడ సంకేతాలకి శరీరానికి, సంకేత భాషకి శారీరక భాషకు ఉదాహరణ చెప్తాను. సంకేతం అంటే చూడండి, మనం అప్పుడప్పుడు ఒక విషయాన్ని ఒక వాక్యం లాగా రాసి చెప్పడం కాకుండా ఒక చిన్న బొమ్మలాగా ఒక అది ఒక సిగ్నల్ ఇస్తుంది అనమాట. చూసినటువంటి వారికి ఆ బొమ్మ చూస్తానే వీరికి నేనంటే చాలా ఇష్టము, లేదా వీరికి నేనంటే చాలా కోపము, లేదా వీరు నన్ను చూసి నవ్వుతున్నారు. ఓకే, అంటే మీరు వాట్సాప్లో ఎమోజీలు అని చూసి ఉంటారు చూడండి, ఆ ఎమోజీలు అన్నీ కూడా సంకేతాలు అనమాట. ఓకే, పళ్ళు ఇట్లా పెడితే నవ్వుతున్నట్టుగా, లేకుంటే కనుబొమ్మలు ఇట్లా పెడితే, ఓకే, సో ఎమోజీ అనేది ఒక సంకేతం. ఓకే, సరేనా. తర్వాత ఇప్పుడు ప్రేమ గుర్తు మీకు అందరికీ తెలుసు, ఆ గుర్తు చూస్తే ఇది ప్రేమ, వీరికి నేనంటే ప్రేమ ఇష్టము, అట్లా అని సంకేత భాష అంటారు. శారీరక భాష అంటే శరీరంలో ఉండేటువంటి భాగాల్ని కదిలించడం ద్వారా మనము సమాచారం తెలియచేయటం. అంటే చూడండి, నేను చాలా కోపంగా ఉన్నాను కాబట్టి మీరందరూ సైలెంట్గా ఉండండి అనడానికి నేను ఇట్లా కోపంగా కళ్ళన్ని గుడ్లన్నీ ఉరిమి చూస్తూ ఇట్లా నోటి మీద చేయబెట్టాను అనుకోండి, మీకు అర్థమైపోతుంది సార్ కోపంగా ఉన్నారు, సీరియస్గా ఉన్నారు, మనం సైలెంట్గా ఉండాలి. సో దాన్ని శారీరక భాష అంటారు. స్పర్శ భాష, స్పర్శించడం ద్వారా సమాచారాన్ని తెలియజేయటం. ఈ స్పర్శ భాష అనేటువంటిది ముఖ్యంగా స్నేహితులు, ఆత్మీయులు, ఓకే, కుటుంబ సభ్యులు, ఓకే, చాలా సన్నిహితంగా ఉండేటువంటి వారి మధ్య ఈ భాష అనేటువంటిది అర్థమవుతుంది. సో ఉదాహరణకి ఇంటిలో ఒక జరగరాని సంఘటన జరిగింది, దానికి మనం చాలా బాధపడుతూ ఉన్నాం. అప్పుడు మన క్లోజ్ ఫ్రెండ్ వచ్చి మన భుజం మీద చేయి వేసి ఇట్లా తట్టాడనుకోండి, వారి స్పర్శ ద్వారా మనకు అర్థమవుతుంది ఏమని అంటే, నువ్వు బాధపడకు, ఏం బాధపడద్దు, మేమంతా ఉన్నాం నీకు తోడుగా అనేటువంటి అర్థము వారు నోరు తెరిచి చెప్పకుండానే జస్ట్ మనం స్పర్శించడం ద్వారా మనకు ఆ అర్థం అవుతుంది అనమాట. దాన్ని స్పర్శ భాష అంటారు. సో అట్లాగే నిశ్శబ్దపు భాష, సో సైలెంట్గా ఉండడం ద్వారా కూడా మనం కొన్ని విషయాల్ని తెలియజేయచ్చు. ఓకే, అంటే చూడండి, అందరూ మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను సైలెంట్గా ఉన్నాను అనుకోండి, అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఏం అర్థమవుతుంది, ఇది మాట్లాడే సమయం కాదు, ఇది నిశ్శబ్దంగా ఉండాల్సినటువంటి సమయము అని చెప్పి అర్థమవుతుంది అనమాట. సో ఇంకా అట్లాగే అవకాశపు భాష, సిచ్యువేషన్, మనకు అవకాశం అనేటువంటిది కలగడం అనేటువంటిది కూడా ఒక రకమైనటువంటి సందేశము మనకు అందజేస్తుంది అనమాట. సో ఈ విధంగా సమాచారాన్ని లేదా కమ్యూనికేషన్ని ఇట్లా రకరకాల భాషల ద్వారా కొనసాగిస్తే దాన్ని నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అని చెప్పి అంటారు. సో వెన్ వీ కమ్యూనికేట్ సమ్ ఇన్ఫర్మేషన్ with the help of some signals or body parts, or with touch, and also with our silence, with various types of languages, when we communicate something, that is called as non-verbal communication.
So let us see the important features of non-verbal communication. So non-verbal communication లో ఉన్నటువంటి ముఖ్యాంశాలని మనం వన్ బై వన్ చూద్దాం. ముందుగా దృష్టి సంకేతాలు అనేటువంటిది మనము పరిశీలించి చూద్దాం. సో దృష్టి సంకేతాలు అంటే ఏమిటి అంటే వ్యవస్థలు, పోస్టర్లు, చిత్రాలు, ఛాయాచిత్రాలు, కార్టూన్లు, శిల్పాలు వంటి దృష్టి సంకేతాల ద్వారా సమాచారాన్ని ప్రపంచవ్యాప్తంగా చేరవేయటం దృష్టి సంకేతాలు అంటే. ఓకే, ఈ విధంగా గల సమాచారాన్ని ప్రపంచంలో గల అందరు వ్యక్తులు అర్థం చేసుకోగలరు. అంటే ఏమిటి అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనకు నెట్వర్క్ ఉంది, మనకు స్నేహితులు ఉన్నారు, లేదా మన కంపెనీ తరపున పనిచేసేటువంటి ఉద్యోగులు ఉన్నారు అనుకోండి. మనము వారికి సమాచారాన్ని చేరవేయాలి. సో ఎలా చేరవేస్తామంటే ఒక్కొక్కసారి కొన్ని చిత్రాలు అంటే బొమ్మలు, ఓకే, బొమ్మల ద్వారా సమాచారాన్ని చేరవేస్తాం. తర్వాత ఛాయాచిత్రాలు అంటే ఫోటోలు అన్నమాట. ఫోటోల ద్వారా సమాచారాన్ని చేరవేస్తాం. ఒక్కొక్కసారి కార్టూన్ల ద్వారా కూడా సమాచారాన్ని చేరవేస్తాం. అలాగే పోస్టర్ల ద్వారా సమాచారాన్ని చేరవేయటం, శిల్పాల ద్వారా సమాచారాన్ని చేరవేయటం. ఓకే, సో ఇవన్నీ కూడా ఏమిటంటే వాస్తవానికి ఇవన్నీ సంకేతాలు. పోస్టర్ కానీ, చిత్రం కానీ, ఛాయాచిత్రం కానీ, కార్టూన్ కానీ, శిల్పం కానీ, ఇవన్నీ సంకేతాలు. ఎటువంటి సంకేతాలు అంటే దృష్టి సంకేతాలు, అంటే కంటికి కనిపించేటువంటి సంకేతాలు. వీటి ద్వారా సమాచారాన్ని మనం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికైనా సరే, ఎవరికైనా సరే పంపించగలుగుతాం. ఓకే, అంటే పంపిస్తామో లేదో చూడండి. ఒక ఫోటో పంపిస్తే ఫోటో చూస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట, ఒక విషయం అర్థమవుతుంది. లేదా ఒక కార్టూన్ పంపించాము, ఆ కార్టూన్ చూస్తేనే మనము ఒక విషయం గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నాము, లేదా ఆ విషయం పట్ల మనకు ఎటువంటి అభిప్రాయం ఉంది అనేది మనం పంపించే కార్టూన్ ద్వారా అవతలి వ్యక్తికి సమాచారం అనేది చేరుతుందన్నమాట. ఓకే, సో ఒక బొమ్మ గీసి పంపిస్తాం అనుకోండి, లేదా ఒక బొమ్మ ఆల్రెడీ ఎవరైనా గీసిన బొమ్మను మనం పంపిస్తాం అనుకోండి, ఆ బొమ్మను చూసి అవతల వాళ్ళకి ఒక సమాచారం, ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ అవుతుంది. సో ఇట్లే శిల్పం ద్వారా, పోస్టర్ ద్వారా, సో ఈ విధంగా సమాచారం పంపిస్తాం కదా. సో వీటన్నిటిని ఏమంటారంటే దృష్టి సంకేతాలు అని చెప్పి అంటారు. సిగ్నల్స్, ఐ సిగ్నల్స్ అనుకోవచ్చు. దృష్టి సంకేతాలు అంటే ఐ సిగ్నల్స్ అంటే కంటికి, దోస్ సిగ్నల్స్ విచ్ ఆర్ విజిబుల్ for our eyes are called as eye signals. Okay, so in this we can see photos, cartoons, or and paintings, posters, sculptures. All these are eye signals which communicates some information, and we can communicate the information all over the world with the help of these eye signals. Okay, next we will go for second feature of non-verbal communication. So let us see second signal of non-verbal communication. సో ఏంటి సెకండ్ ఫీచర్ ఏంటి అంటే శ్రవణ సంకేతాలు. శ్రవణం అంటే వినటం అన్నమాట. సో హియరింగ్ సిగ్నల్స్ లేదా ఇయర్ సిగ్నల్స్ అని చెప్పి కూడా, సో చెవి సంకేతాలు కాదు, హియరింగ్ సిగ్నల్స్ అన్నమాట. హియరింగ్ సిగ్నల్స్. సో ఏంటి హియరింగ్ సిగ్నల్స్ లేదా శ్రవణ సంకేతాలు అంటే మానవుడు తన జీవన మనుగడలో శ్రవణ సంకేతాలను ఉపయోగిస్తూనే ఉంటాడు. ఆధునిక వ్యాపార ప్రపంచం కూడా ఈ శ్రవణ సంకేతాల్ని ఉపయోగిస్తుంది. వ్యవస్థలు అగ్ని ప్రమాదాలకు, అలారంలు, విమానాల దాడులు, యంత్రాల విఘాతం ముఖ్యమైనవి. సో చూడండి, మనము ఈ ఆధునిక కాలంలో మనం మనుగడ సాగించాలి అంటే, మన జీవితాలు మనుగడ సాగించాలి అంటే ఖచ్చితంగా శ్రవణ సంకేతాలు అనేటువంటి వాటిని మనం ఉపయోగిస్తూ ఉన్నాం కూడా. ముఖ్యంగా ఈ మోడర్న్ బిజినెస్ వరల్డ్లో మనం ఏం చేస్తున్నాము అంటే ఈ శ్రవణ సంకేతాలను ఉపయోగిస్తున్నాం. అంటే ఉదాహరణకి పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్లో, ముఖ్యంగా కెమికల్ ఫ్యాక్టరీలు లేదా సిమెంట్ ఫ్యాక్టరీలు ఇట్లా ఉంటాయి చూడండి. సో ఆ కంపెనీల్లో, ఆ ఫ్యాక్టరీలో ఏం చేస్తారంటే అక్కడక్కడ అలారం సిగ్నల్స్ అనేటువంటివి పెట్టి ఉంటారనమాట. సో ఆ ఫ్యాక్టరీలో ఏదైనా ప్రమాదం జరగబోతోంది, లేదా ఏదన్నా పొరపాటున ఒక గ్యాస్ లీక్ అయింది, లేదా జరగరాంది జరిగింది, సో తద్వారా భారీ నష్టం కలుగుతుంది, ఫ్యాక్టరీలో పనిచేసే వేల మంది కార్మికులకి ఆ విషయాన్ని తెలియజేయాలంటే ఫ్యాక్టరీలో అక్కడక్కడ డేంజర్ సిగ్నల్స్, రెడ్ బల్బులు కానీ, లేకుంటే ఈ అంబులెన్స్ సౌండ్ లాగా కుయ్ 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 అని అట్లా సౌండ్ వచ్చేది కానీ, ఇటువంటి అలారమ్స్ పెట్టుంటారనమాట ఫ్యాక్టరీస్లో.
సో అవి ఎప్పుడైతే మోగుతాయో ఫ్యాక్టరీలో కార్మికులకి అర్థమైపోతున్నాడు, పనిచేసేటువంటి ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అందరికీ అరే ఏదో ప్రమాదం జరుగుతుంది, మనం తొందరగా బయటపడాలి అని చెప్పేసి వాళ్ళు వెంటనే అలర్ట్ అయిపోయి బయటికి రావడం అనేది జరుగుతుందన్నమాట. సో అట్లాంటి వాటిని మనం శ్రవణ సంకేతాలు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంకా చూడండి, ఈ ఆర్మీలో ఏం చేస్తారు అంటే ఉన్నట్టుండి అలారం మోగుతుంది ఆర్మీలో. ఆర్మీలో పనిచేసేటువంటి ఆ సైన్యము, ఓకే, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏదైనా సరే ఈ సైన్యానికి ఎప్పుడైతే అలారం అవుతుందో వాళ్ళు వెంటనే విత్ వెపన్స్ అలర్ట్ అయిపోతారు. ఎవరో మన శత్రువులు మన మీద దాడి చేయబోతున్నారు. విమానాల దాడి లేదా రాకెట్ లాంచర్స్ ద్వారా దాడి చేస్తారు. సో యుద్ధం జరగబోతోంది. మనం ఇమ్మీడియేట్‌గా రెడీ కావాలన్నట్టుగా వెంటనే వాళ్ళు విత్ వెపన్స్ రెడీ అయిపోతూ ఉంటారనమాట. ఓకే. సో ఇటువంటివన్నీ శ్రవణ సంకేతాలుగా మనం చెప్పుకోవచ్చనమాట. సో ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు ఫ్యాక్టరీలో సైరన్ అని చెప్పి ఉండేదనమాట. సైరన్. సో సైరన్ మోగింది అంటే ఫ్యాక్టరీ మొదలైంది. పొద్దున్నే సైరన్ మోగితే ఫ్యాక్టరీ మొదలైంది. మధ్యాహ్నం సైరన్ మోగితే భోజనానికి బ్రేక్ ఇచ్చారు. సాయంత్రం సైరన్ మోగితే ఇంటికి వెళ్ళడానికి టైం అయిందని. ఇట్లా ఆ సైరన్ మోతను బట్టి ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి, దాని చుట్టుపక్కల ఉండే వాళ్ళకి సమాచారం అనేటువంటిది చేరుతుందనమాట. అంటే అర్థమైపోతుంది. విషయం అర్థమవుతుంది. ఇట్లాంటి వాటిని శ్రవణ సంకేతాలంటారు. ఇవి శ్రవ్య సంకేతాలను విన్న వారందరినీ హెచ్చరించుటకు మరియు సరైన మార్గాన్ని నిర్దేశించును. ఈ శ్రవణ సంకేతాలు ఏం చేస్తాయంటే, మనం ఇప్పుడు ఏం చేయాలి? ఏ రూట్‌లో వెళ్ళాలి? ఎలా పోవాలి? లేకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనేటువంటి హెచ్చరికలు ఈ శ్రవణ సంకేతాల ద్వారా ఇవ్వటం జరుగుతుంది. తర్వాత గడియారంలో అలారం అనుకోండి. ఇది మనకు చేయవలసిన పనులను, ఉన్న సమయాన్ని హెచ్చరిస్తుంది. గడియారంలో గంటకోసారి ఆహ్, ప్రతి గంటకోసారి గడియారంలో ముల్లు టంగ్ టంగ్ అని కొట్టిందనుకోండి, మనకు ఒక హెచ్చరిక లాగా ఉంటుంది. టైం అవుతోంది. 11 గంటలైంది, 12 గంటలైంది. సో ఇంటికి వెళ్ళే టైం అయింది, భోజనం చేసే టైం అయింది, డ్యూటీకి వెళ్ళే టైం అయింది. ఇట్లా గడియారం తెలియజేస్తుంది. మనం చేయాల్సిన పనుల్ని కూడా ఆ గడియారం అనేటువంటిది తెలియజేస్తుంది. తెల్లవారుజామున మనం అలారం పెట్టుకొని పడుకుంటాము. 5 గంటలకు అలారం కొడితే నిద్ర లేవాలి అని, నిద్ర లేవడం అనేది మన పని అనమాట. సో అట్లా ఈ శ్రవణ సంకేతాలన్నీ మనకు ఆ విధంగా హెల్ప్‌ఫుల్ అవుతాయన్నమాట. సో ద హియరింగ్ signals are very much useful in our day-to-day life, especially in big factories and army, navy, air force. These hearing signals are very much useful. These are always giving caution to us for securing ourselves from danger, for protecting ourselves from danger, and what to do, and on which route we have to go. All these signals, all this communication is possible with the hearing signals. Okay, this is the uses of our hearing signals, and this is also one of the feature of non-verbal communication. Let us go for third feature of non-verbal communication. భాషేతర భావము. ఇది మూడవ ముఖ్యాంశము నాన్ వర్బల్ కమ్యూనికేషన్లో. సో కమ్యూనికేషన్ని శరీర కదలికల ద్వారా చేయటను భాషేతర భావంగా చెప్పవచ్చును. ఇందులో పదాలను ఉపయోగించకుండా శరీరం యొక్క కదలికల ద్వారా సమాచారాన్ని చేరవేయును. ఈ విషయం మనం ఇందాక చెప్పుకున్నాం. సో కమ్యూనికేషన్ చేయడం అనేది ఎలా అంటే, ఇక్కడ ఎటువంటి నోరు తెరిచి ఎటువంటి పదాలు మనం ఉపయోగించాం. జస్ట్ మన శరీరంలోని భాగాలను కదిలించడం ద్వారా, అంటే భాషను ఉపయోగించకుండా మన మనసులో ఉన్నటువంటి, మన మెదడులో ఉండేటువంటి భావాన్ని, ఆలోచనని శారీరక కదలికల ద్వారా మనం తెలియజేస్తాం అన్నమాట. దీన్ని భాషేతర భావము అని చెప్పి అంటారు. సో భాషేతర అంటే అదర్ దెన్ ద లాంగ్వేజ్. భావము అంటే మీనింగ్ అనమాట, లేదా ఫీలింగ్, లేదా థాట్. ఓకే. సో వీ కెన్ కమ్యూనికేట్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ లాంగ్వేజ్. Sometimes that is possible with the help of body parts. By moving body parts, we can communicate some message. This is possible in non-verbal communication. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు చేతిని ఇట్లా ఇట్లా అన్నాం అనుకోండి, లేదంటే ఇలా అన్నాం అనుకోండి. సో ఈ శరీరాన్ని కదిలించడం ద్వారా మనకు కొన్ని విషయాలు, ఇట్లా అన్నాం అనుకోండి నమస్తే అని, ఇట్లా అంటే బాయ్ అని, ఇట్లా ఇట్లా అంటే ఆగు అని, ఇట్లా ప్రతిదానికి మన నోరు తెరిచి చెప్పకనే ఎదుటి వారికి అర్థమైపోతుంది శరీర కదలికల ద్వారా. ఇట్లా ఇట్లా అంటే కొడతాను, జాగ్రత్త అని. సో ఇటువంటి కమ్యూనికేషన్ అనేటువంటిది మనం భాషను ఉపయోగించకుండా శరీర కదలికల ద్వారా తెలియజేయచ్చు అనమాట. దీన్ని భాషేతర భావము అని చెప్పి అంటారు. నెక్స్ట్ హావభావాలు. హావభావాలు
సో చేతులు, కాళ్ళు, మొండెం మరియు తల కదలికలను హావభావాలు అంటారు. వీటిచే సమాచారాన్ని అర్థవంతంగా చేరవేయవచ్చును. సో ఈ హావభావాలు అనేటువంటి దానికి సంబంధించి ఇప్పుడు చూడండి మీకు అందరికీ తెలుసు మన మొహంలో మనం కొన్ని రకాల హావభావాల్ని పలికించడం ద్వారా ఎదుటి వారికి విషయం అర్థమవుతుంది. ఇది ఇందాక చెప్పాను స్టార్టింగ్‌లో ఏంటి కోపంగా చూడడము, లేదా తమాషాగా నవ్వుతూ చూడడము, ఓకే. ఏదో బాధతో, దిగులుతో చూడడం. ఇవన్నీ మన మనుషుల్లో ఉండేటువంటి హావభావాలన్నమాట. వాటిని బట్టి ఒక విషయం, ఒక సమాచారం అనేది చూసేటువంటి వారికి మనం చేరవేయొచ్చనమాట. సో, ఇది అర్థవంతంగా, మీనింగ్‌ఫుల్‌గా ఉంటుందనమాట. సో, విత్ అవర్ గెస్చర్స్, విత్ అవర్ ఎమోషనల్ ఫీలింగ్స్ we can communicate something which we are feeling in our mind. This is also one of the మెయిన్ ఫీచర్ ఆఫ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. సో ఇక్కడ చాలా అర్థవంతంగా అంటే చూడండి మీరు మైమ్ అని వినుంటారు. మైమ్ అని ఓకే, నాటకంలో ఒక రకమైన ప్రక్రియ మైమ్ అని. ఈ మైమ్ అనేటువంటి నాటక ప్రక్రియలో డైలాగులు అనేటువంటివి నోరు తెరిచి డైలాగులు చెప్పడం అనేది అస్సలు ఉండదు. కానీ యాక్షన్ ఉంటుంది. చూసేటువంటి ప్రేక్షకులు ఆ మైమ్ చూస్తూ మెల్లగా అందులో లీనమైపోయి నోరు తెరిచి ఏడిస్తే ఎంత బాధ కలుగుతుందో వారు నోరు తెరచకుండానే ఏడుపుని నటించి, మూగగా నటించి మనల్ని ఏడిపిస్తారు. అలాగే నవ్వించడం కూడా. వారు నోరు తెరిచి జోకులేం చెప్పరు. కానీ వారి హావభావాలతో మనల్ని నవ్విస్తారనమాట. సో, ఈ హావభావాలు ప్రదర్శించడానికి మనిషి ఏం చేస్తారు? తన ముఖాన్ని, ముఖ్యంగా ముఖ కవళికల్ని, ఓకే, కనుబొమ్మల్ని, కళ్ళని, ఒక చేతుల్ని, కాళ్ళని, మొండాన్ని, తలని వీటన్నిటిని ఉపయోగించుకుంటాడనమాట. ఓకే. సో, ఇది ఒక రకమైనటువంటి నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఓకే. నెక్స్ట్ ముఖ్యాంశం ఏంటంటే భంగిమలు. భంగిమలు అంటే పోస్చర్, పోస్చర్ అని చెప్పి అంటారు. పోస్టర్ కాదు, పోస్చర్, పోస్చర్. ఓకే. లేదంటే బాడీ లాంగ్వేజ్, అంతే. పోస్చర్ అనేది కరెక్ట్ మీనింగ్ అనమాట ఇంగ్లీష్‌లో. సో, మనం ఏ విధంగా ఆలోచిస్తామో దాన్ని మన శరీర ఆకారము, భంగిమలు ప్రభావితం చేయును. మనం ఎదుటి వారితో సంబంధం కలిగి ఉంటాం. ఎదుటివారు మనతో సంబంధం కలిగి ఉంటారు. ఏదైనా ఇంటర్వ్యూకి హాజరైనప్పుడు ముందుకు, వెనుకకు వాలడం, నిల్చోవడం, కూర్చోవటం, నిటారుగా ఉండటం, సాగదీత మరియు పక్కలకు తిరగడం వంటి వాటిచే వెంటనే ఆకట్టుకొనవచ్చును. ఇది మన శరీరాన్ని పర్యవేక్షించుటచే, సాధారణంగా ఆచరించుటచే మెరుగుపడును. చూడండి, మనం ఏ విధంగా ఆలోచిస్తామో దాన్ని మన శరీర ఆకారము, భంగిమలు ప్రభావితం చేయును. సో, మన ఆలోచనలను బట్టి మన శరీరం యొక్క భంగిమ అనేటువంటిది ఉంటుంది. ఓకే, మనం భయపడుతూ ఉన్నామనుకోండి, శరీర భంగిమలో మనం వంగి ఉండడము, ఇట్లా వణుకుతూ ఉన్నట్టుగా ఉండడము, ఓకే, ఇట్లా ముడుచుకొని ఉండడము. ఇది శరీర భంగిమ అంటే మనం భయపడుతూ ఉన్నామన్నటువంటిది తెలుస్తుందనమాట. అంటే మన ఆలోచనలో భయం ఉంది అని. అలా కాకుండా మనం కాన్ఫిడెంట్‌గా ఉన్నామనుకోండి, చక్కగా ఇట్లా రొమ్ము విరుచుకొని, ఓకే, బాగా కాన్ఫిడెంట్‌గా నిలబడడం, లేదా జోబీలో చేతులు పెట్టుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం. అంటే మన శరీరం ఏ ఆకారంలో, ఏ భంగిమలో కనిపిస్తుందో అది మన లోపల ఉండేటువంటి ఆలోచనల్ని తెలియజేస్తుందనమాట. ఓకే. సో, అంటే లోపల ఉండే ఆలోచనల్ని తెలియజేయడం అంటే లోపల మనం ఏం ఆలోచిస్తున్నామో దాన్ని ఎదుటి వారికి కమ్యూనికేట్ చేస్తుంది. ఏది? మన శారీరక భంగిమ అనమాట. సో, ఇప్పుడు చూడండి ఇట్లా మీసాలు మెలేసినట్టుగా, ఇట్లా అని చెప్పి భీకరంగా, ధీరంగా చూడటము. ఓకే, మీరు చూసింటారు పౌరాణిక చిత్రాల్లో గదను పట్టుకొని ఇట్లా, లేకుంటే దుర్యోధనుడు లాంటి కౌరవుల్ని చూసి భీముడు ఇచ్చేటువంటి భీముడి యొక్క భంగిమలు, ఇలా గదను పట్టుకొని గట్టిగా ఇప్పటికిప్పుడే దుర్యోధను చంపేయాలన్నట్టుగా ఎక్స్ప్రెషన్లు ఇస్తూ ఉంటాడు. అంటే ముఖ కవలికలతో పాటు శారీరక భంగిమలు కూడా. ఓకే. సో, ఇట్లా భుజం మీద చేతులు పెట్టుకోవడం, ఇట్లా మీసాలు మెలేయడం, లేదా ఇట్లా తొడలు కొట్టడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడ నిలబడే తీరు కూడా మనం సుయోధన సార్వభౌముడు సింహాసనం మీద కూర్చునేటప్పుడు ఆయన నిలబడే భంగిమ కానీ, కూర్చునే భంగిమ కానీ, ఇవన్నీ కూడా వారి మనసులో వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఎటువంటి భావంతో కూడుకొని ఉన్నారు అనేది ఎదుటి వారికి తెలుస్తుందనమాట. తర్వాత మనం ఎప్పుడైనా ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు ఆ ఇంటర్వ్యూలో ఏమవుతుంది అని అంటే మనము కూర్చోవడం కానీ, నిలబడడం కానీ, ఆ నిలబడడం కూడా స్ట్రైట్‌గా నిలబడడం, కూర్చోవడం కూడా బాగా ఇట్లా అటెన్షన్‌లో స్ట్రైట్‌గా కూర్చోవటం, ఒక్కొక్కసారి ఇట్లా వెనకకు వాలటము, ఓకే. తర్వాత ఒక్కొక్కసారి ఇట్లా పక్కలకు తిరగడము అనేటువంటిది. ఇటువంటివి ఇంటర్వ్యూలో మనం నిలబడి, కూర్చొని చేస్తూ ఉంటాం. ఓకే. వీటి ద్వారా ఏమవుతుంది అంటే ఆ ఇంటర్వ్యూ మనల్ని ఇంటర్వ్యూ చేసేటువంటి వారికి మన పట్ల ఒక అభిప్రాయం ఏర్పడడం. అది పాజిటివ్‌గా గానీ, నెగెటివ్‌గా కానీ, లేకుంటే మనము ఇంటర్వ్యూ చేసే వారిని ఆకర్షించడం గానీ జరుగుతుంది. అంటే ఉదాహరణకి మనం నమస్కారం ఇంటర్వ్యూ బోర్డ్‌లోకి ఎంటర్ అవుతూనే గుడ్ మార్నింగ్ సార్,
గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి ఇట్లా తల వంచి గుడ్ మార్నింగ్ చెప్పారు కొద్దిమంది నమస్కారం అని ఇలా నమస్కారం చెప్పడము. ఓకే. సో అదేం చేస్తుందంటే ఇంటర్వ్యూ చేసేవారికి మన యొక్క సంస్కారం కానీ, లేకుంటే మన పట్ల ఒక ఆకర్షణ గానీ, ఒక పాజిటివ్ ఫీలింగ్ గానీ, లేదా ఒక నెగెటివ్ ఫీలింగ్ గానీ వాటి ద్వారా మన భంగిమల ద్వారా కలుగుతుందనమాట. లాస్ట్‌లో గూడా బాయ్ సార్ అని చెప్పి బాయ్ చెప్పడము. ఓకే. బాయ్ షేక్ హ్యాండ్ ఇవ్వడం అనేది కొద్దిమంది చేస్తూ ఉంటారు. ఇటువంటి మధ్యలో ప్రశ్నలకు సమాధానం చెప్పేటప్పుడు చక్కగా మీరు ఐఏఎస్ ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతాయో మీరు కావాలంటే యూట్యూబ్‌లో ఐఏఎస్ ఆహ్, మెయిన్ ఎగ్జామ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూస్ చేస్తుంటారు కదా! ఆ ఇంటర్వ్యూస్ అన్నీ మనకి ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా యూట్యూబ్‌లో. అవి చూస్తే వారు డ్రెస్సింగ్ కానీ, వారు ఇంటర్వ్యూ ఎదుటివారు చేసేటప్పుడు ఇంటర్వ్యూ బోర్డ్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఎలా కూర్చున్నారు, ఎలా నిలబడ్డారు, ఎలా మాట్లాడుతున్నారు, ఇవన్నీ గమనిస్తే మీకు చాలా విషయాలు ఈ భంగిమలకు సంబంధించిన చాలా విషయాలు తెలుస్తాయన్నమాట. ఓకే. సో, మన శారీరక భంగిమలని మనం మెరుగుపరుచుకోవడం ద్వారా, లేదా నిరంతరం పర్యవేక్షించుకుంటూ మెరుగుపరుచుకోవడం ద్వారా మనం ఏం చేయవచ్చు అంటే, మన మనసులోని ఆలోచనలు ఎదుటివారికి అర్థమయ్యేలాగా చేయొచ్చు. అలాగే వాటి ద్వారా మన ఎదుటివారిని ఆకర్షించొచ్చు కూడా అన్నమాట. ఓకే. విత్ అవర్ పోస్చర్ వి కెన్ అట్రాక్ట్ ద అపోజిట్ పర్సన్ with our sitting style, standing style, with all these postures, we can attract, we can communicate our thinking, thoughts, and our feelings. Okay. Next main feature of the non-verbal communication is sound. So, non-verbal communication లో నెక్స్ట్ ముఖ్యాంశం వచ్చి ధ్వని. సో ధ్వని అనున్నది మనం గ్రహించే మొదటి సంకేతం. సో సంకేతాలు చాలా మనకు తెలుసు చాలా చాలా సంకేతాలు. అందులో ఈ ధ్వని అనేటువంటి సంకేతం మనం మొట్టమొదట గ్రహిస్తాం అనమాట. అంటే మన చెవులకి మనం ఒక బొమ్మ కంటితో చూడడము, చెవులతో ఒక సౌండ్ వినడం. ఆ రెండింటిని మనం కంపేర్ చేసుకున్నప్పుడు సౌండ్ తొందరగా మన చెవుల్ని చేరుతుందనమాట. కంటికి బొమ్మ చేరడం కంటే, అంటే కళ్ళు బొమ్మని గుర్తించి అర్థం చేసుకునే దానికంటే ముందుగా చెవులకి ధ్వని అనేటువంటిది చేరి దాని ద్వారా మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఇది వక్త యొక్క జాతి, ప్రసిద్ధత, విద్యాభ్యాసము, శిక్షణ మరియు స్వభావం గురించి తెలియజేయును. ఈ ధ్వని అనేటువంటిది ఏం తెలియజేస్తుంది? సౌండ్ అనేది ఏం తెలియజేస్తుందంటే మాట్లాడే వాళ్ళ యొక్క మాట్లాడే వారికి ఎంత జ్ఞానం ఉంది, వారి స్వభావం ఏంటి, వారు వారు ఏమన్నా ట్రైనింగ్ అయ్యారా, ఎంత శిక్షణ పొందారో, ఎంత చదువుకొని ఉన్నారు, వారు ఎంత ప్రసిద్ధులు, ఎంత నైపుణ్యం వారిలో ఉంది, లేకుంటే వారు ఏ భాష మాట్లాడుతున్నారు, ఏ జాతికి చెందిన వారు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ధ్వని ద్వారా మనకు తెలుస్తుందన్నమాట. ఓకే. ఎన్నో రకాల ధ్వనులు మన చుట్టూ ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. మీరు గమనిస్తే చెవులు పెట్టి చెవులు రిక్కించి జాగ్రత్తగా గమనిస్తే మనం సైలెంట్గా ఉంది అని అనుకుంటాం, కానీ ప్రకృతిలో సమాజంలో మన చుట్టూ నిత్యం ఎన్నో రకాల ధ్వనులు అనేటువంటివి ప్రతిధ్వనిస్తూ ఉంటాయి అన్నమాట. అందులో కొన్ని ఉదాహరణకి స్పష్టమైన సంగీతపరమైన ఆహ్లాదకరమైన ఆహ్లాదకరం కాని ధ్వనులు ఉంటాయి. సో రకరకాల ధ్వనులు మన చుట్టూ ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. అందులో కొన్ని ధ్వనులు స్పష్టంగా మీకు వినిపిస్తూ ఉంటాయి. కొన్ని సంగీతానికి అంటే సంగీతపరమైన పాటలు అటువంటివి ధ్వనులు కొన్ని వినిపిస్తూ ఉంటాయి. కొన్ని ధ్వనులు వినడానికి వినసొంపుగా ఆహ్లాదకరంగా మనసుకు ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటాయి. మరికొన్ని ధ్వనులేమో ఏమాత్రం వినలేనటువంటి విధంగా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటాయి. ఇట్లా రకరకాల ధ్వనులు మన చెవున పడుతూ ఉంటాయి. అవన్నీ కూడా మనకు ఏదో రకమైనటువంటి సమాచారాన్ని కమ్యూనికేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో సౌండ్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ సౌండ్స్ ఆల్సో something is communicated to the other person. With the help of sound, we can guess about the speakers talent, training, skill, educational qualification, and language, area. All these things are known with the help of sound that is created by a speaker. Okay, so that is a form of communication. Without telling about himself, a speaker can communicate with the help of his tone, with the help of his sound, all these things. What are all those things? Speaker's mentality, speaker's qualification, speaker's skills, speaker's training, speaker's language, speaker's area, all these things
he can communicate without telling in the form of a sentence. Okay, at the same time, we can hear so many types of sounds around us. In those sounds, some sounds are very harmful to us, very irritating to us, and some sounds are very much helpful to us and very pleasing sounds. Some are musical sounds, and some are clear sounds, some are unclear sounds. So all these sounds, what will do? All these sounds will communicate something to us. So this is also one of the మెయిన్ ఫీచర్ ఆఫ్ ద నాన్ వర్బల్ కమ్యూనికేషన్. సో ఈ ముఖ్యాంశాల్లో, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ముఖ్యాంశాల్లో ఈ ధ్వని అనేటువంటిది కూడా మరొక ముఖ్యమైనటువంటి అంశం. సో దీని తర్వాత మనము, సో ఇప్పటి వరకు వర్బల్ కమ్యూనికేషన్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అనేటువంటిది మనం చూసాము. ఇప్పుడు మనము వ్యవస్థాపరమైన కమ్యూనికేషన్ అంటే ఏంటి అనేది చూద్దాం. వాట్ ఈజ్ ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్? ఆర్గనైజ్డ్ కమ్యూనికేషన్ లేదా ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఏంటి? సో కమ్యూనికేషన్ చాలా రకాలుగా మనం వివరించవచ్చు. పార్టీల మధ్య గల సంబంధాన్ని బట్టి కమ్యూనికేషన్ని లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్, లాంఛనప్రాయం కాని కమ్యూనికేషన్గా విభజించవచ్చు. దిశానిర్దేశాన్ని బట్టి కమ్యూనికేషన్ని దిగుముఖమైన కమ్యూనికేషన్, ఎగుముఖమైన కమ్యూనికేషన్ మరియు సమానమైన కమ్యూనికేషన్గా విభజించవచ్చు. చూడండి, ఇంతకుముందేమో కమ్యూనికేషన్ మనం వర్బల్ మరియు నాన్ వర్బల్ కమ్యూనికేషన్గా 2 రకాలుగా చెప్పుకున్నాం. ఇప్పుడు కమ్యూనికేషన్ని మరి ఒక 5 రకాలుగా చూస్తాం. అంటే ఎలా అంటే, దేని ఆధారంగా కమ్యూనికేషన్ ఇట్లా రకరకాలుగా విభజింపబడిందని ప్రశ్న వేసుకొని చూస్తే, ముందుగా పార్టీల మధ్య గల సంబంధాన్ని బట్టి, పార్టీలు అంటే 2 పార్టీలు లేదా ఇరు పక్షాలు, 2 సైడ్స్ ఉంటాయి కదా. సో వారి మధ్య గల సంబంధాన్ని బట్టి కమ్యూనికేషన్ని మనము లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్ అని, లాంఛనప్రాయం కాని కమ్యూనికేషన్ అని విభజించవచ్చు అన్నమాట. ఓకే, తర్వాత దిశానిర్దేశాన్ని బట్టి, దిశానిర్దేశం, దిశ అంటే డైరెక్షన్, నిర్దేశం అన్న కూడా డైరెక్షన్ అన్నమాట. ఏ డైరెక్షన్లో ఎలా మనల్ని డైరెక్ట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి కమ్యూనికేషన్ని 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఏమిటది అంటే దిగుముఖమైన కమ్యూనికేషన్, ఎగుముఖమైన కమ్యూనికేషన్, తర్వాత సమానమైన కమ్యూనికేషన్ అని ఇట్లా 3 రకాలుగా విభజించవచ్చు అన్నమాట. ఓకే, మనం ఇప్పుడు ఒకటొకటి చూద్దాం. ముందుగా పార్టీల మధ్య గల సంబంధాన్ని బట్టి కమ్యూనికేషన్ని లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్, లాంఛనప్రాయం కాని కమ్యూనికేషన్గా విభజించారని చెప్పుకున్నాం కదా. దాన్ని చూద్దాం. సో ఏంటి లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్ లేదా లాంఛనప్రాయం కాని కమ్యూనికేషన్ అంటే, మనం సంక్షిప్తంగా ఇక్కడ చూద్దాం. అధికారిక సందేశాలను అధీనులకు తెలియజేయటకు అధికారులు లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్ వ్యవస్థని ఉపయోగిస్తారు. సో లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్ అంటే అధికారిక సందేశాలను, సో అఫిషియల్ మెసేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని అధీనులకు తెలియజేయటం. అధీనులు అంటే ఆఫీసర్స్ కింద పనిచేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో, సో వారిని అధీనులు అని చెప్పి అంటారు, సబార్డినేట్స్ అని ఇంగ్లీష్లో చెప్పాలంటే. ఓకే, సో అఫిషియల్ మెసేజెస్ని ఆఫీసెస్లో సబార్డినేట్స్కి తెలియచేయటం, ఇన్ఫామ్ చేయటం ఎవరు? ఆఫీసర్లు. సో దాన్ని మనము లాంఛనప్రాయమైనటువంటి కమ్యూనికేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో లాంఛనప్రాయం కాని కమ్యూనికేషన్ ఏంటి అంటే, ఏదైనా సందేశం అప్రయత్నంగా సంస్థలో గల వ్యక్తులకు మరియు ఇతర గ్రూపులకు చేరవేయబడటం. ఓకే, లాంఛనప్రాయం కాని కమ్యూనికేషన్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ కమ్యూనికేట్ చేయడానికి ఎటువంటి ప్రయత్నము జరగదు. సో ఒక విషయాన్ని కమ్యూనికేట్ చేయడానికి ఎటువంటి ప్రయత్నం జరగదు, కానీ సందేశం అనేటువంటిది వ్యక్తులకు కానీ గ్రూపులకు కానీ వెళ్ళిపోతుంది, చేరిపోతుంది. సో మనం ఒక విషయాన్ని తెలియజేయాలి, కమ్యూనికేట్ చేయాలి అంటే ఎటువంటి ప్రయత్నం చేయకుండానే అవతలి వ్యక్తులకు, అవతలి గ్రూపులకు ఆ విషయం అనేది చేరవేయబడుతుంది. దాన్ని ఏమంటారు అంటే లాంఛనప్రాయం కాని కమ్యూనికేషన్ అని చెప్పి అంటారు. తర్వాత ఎగుముఖమైన లేదా దిగుముఖమైన లేదా సమానమైన కమ్యూనికేషన్ అని ఇందాక చెప్పుకున్నాం. దేని ఆధారంగా? దిశానిర్దేశాన్ని బట్టి ఈ విధంగా 3 రకాలుగా విభజిస్తారు కమ్యూనికేషన్ అని ఇందాక చెప్పుకున్నాం. సో మరి ఏంటి ఒక్కొక్కటి ఎగుముఖమైన లేదా దిగుముఖమైన ఒక్కొక్కటి మనం చూద్దాం. సో ముందుగా దిగుముఖమైన కమ్యూనికేషన్ అంటే ఏంటి అంటే, పై స్థాయి అధికారుల నుండి కింది స్థాయి సిబ్బందికి సమాచారాన్ని చేరవేయటను దిగుముఖమైన కమ్యూనికేషన్ అని చెప్పి అంటారు. సో చాలా సింపుల్ చూడండి. ఒక ఆఫీస్లో, ఒక కార్యాలయంలో ఓకే అఫిషియల్స్ ఉంటారు.
తర్వాత సబార్డినేట్స్ ఉంటారు. ఆఫీసర్స్, సబార్డినేట్స్ ఉంటారు. సో, హైయర్ అఫీషియల్స్ నుంచి లోయర్ లెవెల్‌లో ఉండేటువంటి ఈ ఎంప్లాయీస్ లేదా వర్కర్స్ లేదా సబార్డినేట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఇన్ఫర్మేషన్‌ని పాస్ ఆన్ చేయటాన్ని దిగుముఖమైన కమ్యూనికేషన్ అని చెప్పి అంటారు. దిగుముఖమైన కమ్యూనికేషన్. సో, అలాగే ఏదైనా సందేశాన్ని కింది స్థాయి సిబ్బంది నుండి పై స్థాయి అధికారులకు చేరవేయటను ఎగుముఖమైన కమ్యూనికేషన్. సో, దిగుముఖమైన కమ్యూనికేషన్ ఇందాక చెప్పుకున్నామే దానికి రివర్స్ అనమాట. దానికి వ్యతిరేకంగా ఉండేటువంటిది ఎగుముఖమైనటువంటి కమ్యూనికేషన్. అంటే సమాచారం అనేటువంటిది కార్యాలయాల్లో పనిచేసేటువంటి కింది స్థాయి సిబ్బంది, లోయర్ లెవెల్ వర్కర్స్ లేదా ఎంప్లాయీస్ లేదా ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వారి నుంచి ఇన్ఫర్మేషన్ లేదా కమ్యూనికేషన్ అనేటువంటిది హయ్యర్ లెవెల్‌లో ఉండేటువంటి ఆఫీసర్స్‌కి మనం ఎప్పుడైతే పాస్ ఆన్ చేస్తామో దాన్ని ఎగుముఖమైన కమ్యూనికేషన్ అని చెప్పి అంటారు. సో, ఈ 2 రకాల కమ్యూనికేషన్ కాకుండా సమానమైన కమ్యూనికేషన్. ఓకే. సో, అప్‌వర్డ్, డౌన్‌వర్డ్ అంటే మొదట చెప్పుకున్నది డౌన్‌వర్డ్ కమ్యూనికేషన్ అన్నమాట. దిగుముఖమైన. ఓకే. లేదా ఇంకా రెండవది అంటే డిసెండింగ్ కమ్యూనికేషన్. దిగుముఖమైన డౌన్‌వర్డ్ కమ్యూనికేషన్ లేదా డిసెండింగ్ కమ్యూనికేషన్ అని చెప్పుకోవచ్చు. రెండవదొచ్చి ఎగుముఖమైన కమ్యూనికేషన్ అంటే అప్‌వర్డ్ కమ్యూనికేషన్ లేదా అసెండింగ్ కమ్యూనికేషన్ అని చెప్పుకోవచ్చు. మూడవదొచ్చి సమానమైన కమ్యూనికేషన్ అంటే ఈక్వల్ కమ్యూనికేషన్. ఏంటి అంటే సంస్థలోని అందరూ వ్యక్తులకు, అన్ని శాఖలకు ఒకే విధంగా ఒకే రకమైన సమాచారాన్ని అందించడం. సో, ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఒక సంస్థ ఉంది. అందులో పనిచేసేటువంటి అందరి వ్యక్తులకు అన్ని బ్రాంచెస్‌లో ఉండేటువంటి అందరి వ్యక్తులకి సమాచారాన్ని, ఒకే రకమైన సమాచారాన్ని ఒకే రకమైన సమాచారాన్ని ఒకే విధంగా అందరికీ మనం ఎప్పుడైతే తెలియజేయడం జరుగుతుందో దాన్ని ఈక్వల్ కమ్యూనికేషన్ లేదా ఈక్విలిబ్రియం కమ్యూనికేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చనమాట. సమానమైన కమ్యూనికేషన్ అని చెప్పి. సో, ఈ 5 రకాల కమ్యూనికేషన్‌లు ఈ ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్ కింద వస్తాయన్నమాట. మనం ఇప్పుడు ఒక్కొక్కటి డీటెయిల్డ్‌గా చూద్దాం. ఇందాక బ్రీఫ్‌గా చూసాము సంక్షిప్తంగా. ఇప్పుడు మనము లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్ గురించి గాని, లేదా లాంఛనప్రాయం కాని కమ్యూనికేషన్ మొదలగు ఈ రకరకాల కమ్యూనికేషన్స్ గురించి ఇన్ డీటెయిల్ చూద్దాం. ఓకే. సో, లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఇందాక చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాము? అఫీషియల్ మెసేజెస్‌ని ఆఫీసెస్‌లో కింది స్థాయి సిబ్బందికి అంటే లోయర్ లెవెల్‌లో పనిచేసేటువంటి వర్కర్స్‌కి, ఎంప్లాయీస్‌కి లేదా సబార్డినేట్స్‌కి ఆఫీసర్లు అఫీషియల్ మెసేజెస్‌ని పంపిస్తే ఓకే. దాన్ని లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్ అని అంటారు అని చెప్పుకున్నాం. సో, ఈ విధానంలో ఏమవుతుంది అంటే సమాచార ప్రవాహాన్ని నియంత్రణ చేయవచ్చు. సమాచార నియంత్రణ పరిధి అధికారులచే చే సమాచారాన్ని ఏ విధమైన ఆటంకాలు లేకుండా తక్కువ ఖర్చుతో సవ్యమైన దిశలో చేరవేయవచ్చును. ఈ లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్‌లో ఏం జరుగుతుంది అంటే సమాచార ప్రవాహాన్ని నియంత్రణ చేయవచ్చు. సో, ఇన్ఫర్మేషన్ ఫ్లో అనేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇన్ఫర్మేషన్ ఇష్టానుసారము ఒక ప్రవాహం లాగా, ఒక ఫ్లో లాగా, వాటర్ లాగా పాస్ ఆన్ చేయకుండా ఎంత ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేయాలో అంతే కంట్రోల్ చేస్తూ కమ్యూనికేట్ చేయొచ్చు. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చేది? హైయర్ అఫీషియల్స్ ఇస్తారు. ఎవరికిస్తారు? సబార్డినేట్స్‌కి ఇస్తారు. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేటువంటి పవర్ లేదా రైట్ ఎవరి చేతిలో ఉంటుంది? హైయర్ అఫీషియల్ చేతిలో ఉంటుంది. కాబట్టి ఆయన ఆ ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఫ్లోని కంట్రోల్ చేయగలుగుతాడు. తర్వాత సమాచార నియంత్రణ పరిధి అధికారులచే నిర్ణయించబడ్డచే సో, ఈ సమాచార నియంత్రణ పరిధి అధికారులచే నిర్ణయించబడుతుంది ముందుగా. ఇదొక ముఖ్యమైన విషయం. ఏంటి అంటే ఇన్ఫర్మేషన్‌ని కంట్రోల్ చేయాలి. ఎంత లిమిట్ వరకు కంట్రోల్ చేయాలి? ఎంత ఇన్ఫర్మేషన్‌ని మనం పాస్ ఆన్ చేయొచ్చు? ఇవన్నీ గూడా ఆఫీసర్స్ డిసైడ్ చేస్తారనమాట. సో, ఒక ఇన్ఫర్మేషన్ మనకు పైనుంచి అంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కి వచ్చిందనుకుందాం. సో, హైదరాబాద్ నుంచి తెలంగాణలో ఉండేటువంటి అన్ని ప్రాంతాలకి సమాచారాన్ని పంపించాలి. ఓకే. సో, కన్సర్న్డ్ హైర్ అఫీషియల్ ఏం చేస్తాడంటే మొత్తం సమాచారాన్ని పంపించాల్సిన అవసరం ఉందా లేదా ఆలోచన చేసి ఎంత సమాచారం పంపించాలో అంత సమాచారాన్ని మాత్రమే ఓకే. పంపించడం జరుగుతుంది. అంటే అక్కడ సమాచారాన్ని నియంత్రిస్తాడు. దాన్ని లిమిట్ చేస్తాడు. దాని పరిధిని ఇంతవరకు చాలు. ఇప్పటికి ఈ మాత్రం ఇన్ఫర్మేషను చాలు అని చెప్పి డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. సమాచారాన్ని ఏ విధమైన ఆటంకాలు లేకుండా
తక్కువ ఖర్చుతో సవ్యమైన దిశలో చేరవేయవచ్చును. సో, ఇందులో ఈ లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్‌లో సమాచారాన్ని చేరవేయటానికి ఎటువంటి ఆటంకాలు ఉండవన్నమాట. ఎందుకంటే సమాచారాన్ని పంపించేది హైయర్ అఫీషియల్ కాబట్టి అందులో ఎటువంటి ఆటంకాలు ఉండవు. తర్వాత సరి అయిన సవ్యమైన దిశలో కరెక్ట్ డైరెక్షన్‌లో ఎగ్జాక్ట్ డైరెక్షన్‌లో ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ అవుతుంది. అది వితౌట్ ఎనీ ఇంటరప్షన్ ఆటంకాలు లేకుండా వితౌట్ ఎనీ ఇంటరప్షన్ ఇన్ ఎ రైట్ డైరెక్షన్‌లో ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవుతుంది. అది విత్ లో ఎక్స్‌పెండిచర్ తక్కువ ఖర్చుతో. ఖర్చు తక్కువ అవుతుంది. సరి అయిన దిశలో సమాచారం వెళ్తుంది. అలా వెళ్ళేటప్పుడు ఎటువంటి ఆటంకాలు ఉండవు. వితౌట్ ఎనీ ఇంటరప్షన్ విత్ లో ఎక్స్‌పెండిచర్ ఇన్ రైట్ డైరెక్షన్ వీ కెన్ పాస్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ అఫీషియల్ కమ్యూనికేషన్. ఓకే. సో, తర్వాత వీ కెన్ కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో ఇన్ దిస్. ఓకే. And in this official communication, what will happen? The higher officials communicate or pass on the information to lower officials or subordinates. Okay, this is happened in this. Next, సమాచారాన్ని అందుచే దాన్ని సరైన సాధన కమ్యూనికేషన్ అని అంటారు. దీన్నే ఈ లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్ మరొక పేరు ఏంటంటే సరైన సాధన కమ్యూనికేషన్. సరైన సాధన కమ్యూనికేషన్ అని మరొక పేరు అన్నమాట. సరే, ఇందులో ఈ లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్కి సంబంధించి కొన్ని పరిమితులు ఉన్నాయి, కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అంటే దీనివల్ల కొన్ని లాభాలు ఉన్నాయి, అలాగే దీనికి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. దెర్ ఆర్ సమ్ లిమిటేషన్స్ ఫర్ దిస్ అఫీషియల్ కమ్యూనికేషన్ and there are so many merits with this official communication. So what are those merits and what are those limitations for official communication? Let us see. So let us see first of all, let us see the merits of official communication. సో లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్ యొక్క ప్రయోజనాలు ఏంటో ముందుగా మనం చూద్దాం. సో ఇందులో మొట్టమొదటి ప్రయోజనం ఏమిటి అంటే సామర్థ్యం పెరుగుదల. సో ఈ లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్ వల్ల నిర్ణయించబడిన నిబంధనల ప్రకారం ఈ కమ్యూనికేషన్ని ఉపయోగిస్తారు. ఓకే. సో అందువల్ల సంస్థ యొక్క పూర్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో ఇది తోడ్పడుతుంది. సో ఈ లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్ని దేనికి ఉపయోగిస్తారు అంటే నిర్ణయించబడిన నిబంధనల ప్రకారం ఉపయోగిస్తారు. సో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, దానికి లోబడే ఈ కమ్యూనికేషన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. అంటే హైర్ అఫీషియల్ అంటే పై అధికారి నుంచి కింది స్థాయి అధికారికి కమ్యూనికేషన్ వెళ్ళడం ఏదైతే ఉంటుందో అక్కడ కొన్ని నిబంధనలు అనేటువంటివి రూపొందించుంటారనమాట. ఓకే. ఆ నిబంధనలు ఏవైతే ముందుగా నిర్ణయించబడి ఉంటాయో దాని ప్రకారమే ఈ సమాచారం లేదా కమ్యూనికేషన్ అనేది చేయటం జరుగుతుంది. ఓకే. సో అందువల్ల ఏమవుతుంది అంటే సంస్థ యొక్క పూర్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. ఎప్పుడైతే మనము నిబంధనలకు లోబడి నిర్ణయించిన పద్ధతి ప్రకారమే కమ్యూనికేషన్ చేయడం అనేది జరుగుతుందో అప్పుడు ఆ ఆర్గనైజేషన్ యొక్క సామర్థ్యం కెపాసిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా మనము రెక్టిఫై చేసుకునేకి అవకాశం ఉంటుంది. మెరుగుపరచుకోవడానికి ఇది తోడ్పడుతుంది. మనకు సంస్థ యొక్క పూర్తి సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడంలో ఇది తోడ్పడుతుంది. ఏది అంటే ఈ విధంగా కమ్యూనికేషన్ని మనము విత్ రూల్స్, ఓకే, విచ్ ఆర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. Okay, with established rules, when we communicate something, then what will happen? It will help for us for improving for us, not for us, for organization. The organization will improve its capacity full-fledgedly. Okay. Next, let us see సులువైన కమ్యూనికేషన్ విధానం. సో easy method of communication. Okay. So next merit of official communication is సులువైన కమ్యూనికేషన్ విధానం. ఈ లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్లో నెక్స్ట్ ప్రయోజనం ఏమిటి అంటే ఉన్నత స్థాయి అధికారులు తమ కింది స్థాయి అధికారులు మరియు ఉద్యోగులకు ఒక కమ్యూనికేషన్ భావాలను నిర్ణయిస్తారు. దీని ప్రకారం పై నుండి కిందకు, కింద నుండి పైకి సమాచార మార్పిడి జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఉన్నత స్థాయి అధికారులు తమ కింది స్థాయి అధికారులు మరియు ఉద్యోగులకు ఒక కమ్యూనికేషన్ భావాలను నిర్ణయిస్తారు. మనం ముందే చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏమవుతుందంటే పై నుంచి కిందికి, అంటే పై స్థాయిలో ఉండేటువంటి అధికారుల నుంచి కింది స్థాయిలో పనిచేసేటువంటి సిబ్బందులకి ఓకే ఏం కమ్యూనికేట్ చేయాలి, ఏ భావాల్ని కమ్యూనికేట్ చేయాలి అనేటువంటిది
ముందుగానే నిర్ణయించబడుతుంది. అది సులభంగా కమ్యూనికేట్ అవుతుందన్నమాట. సో ఇది అఫిషియల్ కమ్యూనికేషన్‌లో ఇటువంటి లాభం ఉంటుందన్నమాట. సో ఈజీ కమ్యూనికేషన్ మెథడ్ అనేటువంటిది ఇక్కడ పాసిబుల్. ఎందుకంటే ఆల్రెడీ వాట్ షుడ్ కమ్యూనికేట్ ఈజ్ డిసైడెడ్ బై ద హైయర్ అఫిషియల్ అండ్ those feelings of uh, uh, feelings of information or communication is passed on to the lower sections of the company. Okay, next శాశ్వత రికార్డ్. నెక్స్ట్ ప్రయోజనం లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్లో నెక్స్ట్ ప్రయోజనం ఏంటంటే శాశ్వత రికార్డు. సో లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్ యొక్క రికార్డు ఎల్లప్పుడూ భద్రపరచబడుతుంది మరియు ఒక సూచన వలె ఉపయోగించబడుతుంది. అందుచే ఏ సమయంలోనైనా వీటిని సులువుగా కోరవచ్చును. సో ఇందులో ఒక లాభం ఏంటి లేదా ప్రయోజనం ఏంటంటే లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్లో సో మనం ఏదైతే కమ్యూనికేట్ చేస్తామో అది రికార్డెడ్గా ఉంటుంది. దాన్ని ఎల్లప్పుడూ అంటే మనకి ఎంతకాలం కావాలంటే అంతకాలం దాన్ని ప్రిజర్వ్ చేయొచ్చు, భద్రపరచవచ్చు. ఓకే, ఆ సమాచారాన్ని ఆ కమ్యూనికేషన్ని మన రికార్డు రూపంలో భద్రపరచవచ్చు అనమాట. అది భవిష్యత్తులో అదొక సూచన లాగా భవిష్యత్ తరాలకి ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత ఏ టైంలో అయినా సరే ఇన్ ఫ్యూచర్ ఎనీ టైం మనము దాన్ని ఆ సమాచారాన్ని ఇంతకుముందు కమ్యూనికేట్ చేశారో దాన్ని సులభంగా మనము తెప్పించుకోవచ్చు, కోరవచ్చు, తీసుకొని చూడవచ్చు, తెలియజేయవచ్చు అనమాట. సో అదొక శాశ్వతమైన రికార్డు లాగా ఈ లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. ఇది ఒక లాభం. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెరిట్ ఆఫ్ అఫిషియల్ కమ్యూనికేషన్. సో ఏమవుతుంది అఫిషియల్ కమ్యూనికేషన్లో ద రికార్డ్ ఈజ్ ప్రిజర్వ్డ్ ఫర్ future reference in official communication, and it is useful as a notice or as an indication in future, and we can recollect it at any time because as we already preserved it as a record. So this is one of the benefit of official communication. So next go for అనదర్ మెరిట్ ఆఫ్ అఫిషియల్ కమ్యూనికేషన్. నెక్స్ట్ ప్రయోజనం ఏంటి ఈ లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్లో నెక్స్ట్ ప్రయోజనం ఏంటి అనేది పని త్వరిత సాఫల్యం అంటే ఏంటి చూడండి. కొన్ని సందర్భాల్లో ఉద్యోగులలో వేగవంతమైన కమ్యూనికేషన్ అవసరమగును. లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్ ఇటువంటి సందర్భాల్లో త్వరితగతిన ఉద్యోగులకు సమాచారాన్ని వేగంగా అందించి కార్యకలాపాలు త్వరితగతిన పూర్తి చేయటకు సహాయపడను. సో పని త్వరిత సాఫల్యం అంటే అర్థం ఏంటంటే మన వ్యవస్థలో లేదా కంపెనీలో కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే ఒక వ్యవస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులకి చాలా వేగంగా కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. సమాచారాన్ని చేరవేయాల్సినటువంటి అవసరము ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలు అట్లా వస్తాయన్నమాట. సో ఈ లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్లో ఇట్లాంటి సిచ్యువేషన్లో అంటే వేగంగా సమాచారం చేరవేయాలి అని అనుకున్నప్పుడు ఈ లాంఛనప్రాయమైనటువంటి కమ్యూనికేషన్లో ఏమవుతుంది అంటే మనం ఈ లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్ ద్వారా ఉద్యోగులకు సమాచారాన్ని వేగంగా అందించడము, ఓకే, తద్వారా ఆ వ్యవస్థలో జరగాల్సిన కార్యకలాపాల్ని త్వరితగతిన పూర్తి చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది అన్నమాట. అంటే కమ్యూనికేషన్ అనేది చాలా వేగంగా సంస్థలో ఉండే ఉద్యోగులందరికీ చేరవేయటము అనేది ఈ లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్లో సాధ్యమవుతుంది. సో అది కొన్ని సందర్భాల్లో ఆ విధంగా త్వరగా కమ్యూనికేషన్ సమాచారం చేరవేయాల్సిన సందర్భాలు కొన్నిసార్లు వస్తాయి. సో తద్వారా ఏమవుతుందంటే త్వరితగతిన మన సంస్థలో చేయాల్సిన కార్యకలాపాలని పూర్తి చేయడం అనేటువంటి సాధ్యమవుతుంది. సో వీటన్నిటికీ ఈ లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్ అనేది సహాయపడుతుంది. సో దిస్ ఈజ్ వెరీ మచ్ యూస్ఫుల్ for passing on the information speedily to all the employees who are working in an organization, and for completing the work with speedily with the help of this communication is possible. So with the help of official communication, what will happen, we can pass on the information speedily to all those employees, and we can finish the work speedily with the help of that communication. This is one of the merit of official communication. So next we go for another merit of official communication. So next ప్రయోజనం ఏమిటి అంటే క్రమశిక్షణ నిర్వహణ.
లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్ వ్యవస్థలో ఉద్యోగులు తమ బాధ్యతల పట్ల ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. దీనిచే సంస్థ పూర్తి క్రమశిక్షణలో పనిచేస్తుంది. సో, ఈ లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఇందులో ఉద్యోగులు ఏం చేస్తారంటే, వారి బాధ్యత పట్ల ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉంటారు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉంటారు. దానివల్ల సంస్థ పూర్తి క్రమశిక్షణతో పనిచేస్తుందనమాట. ఓకే. సో, ఇదంతా లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్ వల్ల సాధ్యమవుతుంది. With the help of official communication in an organization, what will happen? All the employees uh, will work carefully, and all the employees are work with the responsibility. Okay, always with the responsibility and carefulness. All the employees work in that organization. uh, with this, what will happen? uh, the organization will function with full discipline. ఓకే. సో, సంస్థ అనేది పూర్తి క్రమశిక్షణతో పనిచేయడం కానీ, ఉద్యోగులు బాధ్యతగా, జాగ్రత్తగా పనిచేయడం గానీ, ఈ లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్ వ్యవస్థలో సాధ్యమవుతుందన్నమాట. సో, క్రమశిక్షణ నిర్వహణ. సో, మేనేజ్మెంట్ ఆఫ్ డిసిప్లిన్ ఈజ్ పాసిబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ అఫిషియల్ కమ్యూనికేషన్ అన్నమాట. సో, అనదర్ మెరిట్ ఆఫ్ అఫిషియల్ కమ్యూనికేషన్, లెట్ అస్ సీ. సో, నెక్స్ట్ ప్రయోజనం ఏంటి అనేది చూద్దాం. సహకారము మరియు సమన్వయ సౌలభ్యం. వ్యాపార కార్యకలాపాలు మృదువుగా కొనసాగించాలి అంటే సహకారం మరియు సౌలభ్యం అత్యవసరం. సో, వ్యవస్థలో వ్యాపార కార్యకలాపాలని మనం స్మూత్గా కొనసాగించాలి అంటే ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడం అనేటువంటిది. సో, అటువంటి సౌలభ్యం అనేటువంటిది ఆ వ్యవస్థలో ఉండాలి. అది చాలా అవసరం. సో, లాంఛనప్రాయమైన సమన్వయంలో ఒక భాగము. సో, ఈ లాంఛనప్రాయమైనటువంటి కమ్యూనికేషన్లో సమన్వయం అనేటువంటిది అంటే కోఆర్డినేషన్ అంటారు. సమన్వయం అంటే అది ఒక భాగం అన్నమాట. సో, అందుచే సమన్వయంతో కూడిన కార్యకలాపాలను లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్ ద్వారా సులువుగా మరియు సరిగా చేయవచ్చు. సో, ఈ కమ్యూనికేషన్లో ఈ సమన్వయంతో చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని సులువుగా తర్వాత సరిగా చేయడం అనేది సాధ్యమవుతుంది. ఓకే. సో, వ్యాపార కార్యకలాపాలు మృదువుగా కొనసాగించడానికి సహకారం, సౌలభ్యం అత్యవసరము. లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్ సమన్వయంలో ఒక భాగము. అందుచే సమన్వయంతో కూడిన కార్యకలాపాలను లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్ ద్వారా సులువుగా మరియు సరిగా చేయవచ్చు. సో, ఇందులో ఏమి లాభము అంటే లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్లో వల్ల లాభం ఏంటంటే సమన్వయం అనేది సాధ్యమవుతుంది. తర్వాత సులువుగా పనులు పూర్తి చేసుకోవడం, సరిగా పనులు పూర్తి చేసుకోవడం, ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడం, అటువంటి సౌలభ్యం అంతా ఈ లాంఛనప్రాయమైనటువంటి కమ్యూనికేషన్లో ఉంటుందన్నమాట. సో, ఇన్ దిస్ అఫిషియల్ కమ్యూనికేషన్ we can see the cooperation, coordination, flexibility, and we can do all the works in the organization easily with that cooperation, coordination, and flexibility. This is possible in official communication, and this is the one of the merit of official communication. Next we can go for another merit. So, next ప్రయోజనం ఏంటి లాంఛనప్రాయమైనటువంటి కమ్యూనికేషన్లో అంటే సూచనల ప్రయోగం. లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్ సంబంధించిన డాక్యుమెంట్ల రూపంలో భద్రపరచబడతాయి. అందుచే వాటిని ఉద్యోగులకు సూచనలు చేయడానికి మూలాధారంగా ఉపయోగిస్తారు. సో, ఇందాక చెప్పుకున్నాం. సో, లాంఛనప్రాయమైనటువంటి కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని శాశ్వత రికార్డ్ లాగా భద్రపరుస్తారు. సో, వీటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, ఈ లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్ సంబంధించినటువంటి అంతా కూడా డాక్యుమెంట్ల రూపంలో భద్రపరచబడతాయి. సో, ఏవైతే ఈ విధంగా డాక్యుమెంట్ లాగా భద్రపరచబడతాయో వాటిని సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులకు ఎప్పుడైనా ఏదైనా సూచనలు చేయడానికి ఒక ఆధారంగా, ఒక మూలాధారంగా ఉపయోగిస్తారు. సో, యాజ్ పర్ ద డాక్యుమెంట్, యాజ్ పర్ ద ప్రీవియస్ డాక్యుమెంట్, we are giving this notice or indication to all those employees who are working in this firm అని చెప్పి అప్పుడప్పుడు కంపెనీస్లో ఒక రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదా ఒక నోటీస్, ఒక సర్క్యులర్ అనేది పాస్ ఆన్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో, ఆల్ దిస్ ఈజ్ పాసిబుల్ విత్ ద అఫిషియల్ కమ్యూనికేషన్ బికాస్ all those communication is preserved in the form of a document, and which will be helpful in future for circulating or giving some notice to all those employees. This is possible. Okay, so another merit of official communication, let us see. నెక్స్ట్ ప్రయోజనం ఏంటో చూద్దాం. అధికార ప్రధాన సౌలభ్యం. కమ్యూనికేషన్ సహాయంతో ఉన్నత స్థాయి అధికారులు కింది స్థాయి వారికి సులువుగా
అధికార ప్రదానం చేయవచ్చు. సో ఈ లాంఛనప్రాయమైనటువంటి కమ్యూనికేషన్ ద్వారా పై స్థాయి అధికారి తనకున్నటువంటి అధికారుల్ని కింది స్థాయి వారికి అధికారాలని బదిలీ చేయొచ్చు లేదా ఇవ్వవచ్చు అనమాట. సో ఉదాహరణకి ఈ రోజు నుంచి నా అధికారాలన్నీ నీకు కట్టబెడుతూ ఉన్నాను, ఒక వారం రోజుల వరకు నీవు నా అధికారాలన్నీ చెలాయించవచ్చు అన్నట్టుగా ఒక కమ్యూనికేషన్ అనేటువంటిది లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్ ద్వారా ఆ విధంగా అధికారం అనేది ఇవ్వడము లేదా బదిలీ చేయడం అనేటువంటి సాధ్యమవుతుంది. With the help of official communication, what can we do? We can do the transfer of power is possible with the help of official communication. The higher official may transfer his powers to his lower or subordinate officer when he needs some help from that officer, or when he leaves that firm for some official work, he can transfer his powers to his lower cadre official. This is possible in official communication. Next merit of official communication is తప్పుల నుండి విరమణ. సో నెక్స్ట్ ప్రయోజనం ఏంటి అంటే దీంట్లో తప్పుల నుండి విరమించడం. సో లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్ నియమ నిబంధనలతో కూడి ఉండుటచే ఉద్యోగులు సమాచార మార్పిడిలో ఏ విధమైన తప్పులు దొరికే అవకాశము ఉండవు లేదా మిక్కిలి తప్పుగా ఉంటాయి. సో ఏం జరుగుతుంది లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్లో అంటే ఇక్కడ లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్కి ఎన్నో నియమ నిబంధనలు ఉంటాయి. ఓకే, సో ఇంతే సమాచారాన్ని పంపించాలి, ఈ నియమ నిబంధనలకు లోబడి పంపించాలి అని ఇట్లా నియమ నిబంధనలు ఉండడం వల్ల ఏమవుతుంది అంటే సమాచార మార్పిడి ఉద్యోగులకి చేసేటప్పుడు తప్పులు చాలా వరకు దొరలవు అనమాట. ఒకవేళ దొరిలినా కూడా చాలా తక్కువ దొరులుతాయి అనమాట. ఓకే, బికాస్ ఆఫ్ those rules and regulations which are prevailing in official communication, the information is passed on to the employees without any mistakes. Information is passed on to the employees. This is possible if we pass on the information. If there is any mistakes will be very less. Otherwise no mistakes we can see in those information. So next we can go for another merit. నెక్స్ట్ ప్రయోజనం ఏంటో చూద్దాం లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్లో. సో ఇతరత్రాలు ఏంటి అంటే పెరుగుతున్న శ్రద్ధ, విశ్వసనీయత, ఖచ్చితత్వం, మృదువైన కమ్యూనికేషన్ వ్యవస్థ, వక్రీకరణ లేకపోవటం, తేలికగా అర్థం చేసుకునుట, కంపెనీ గుడ్ విల్ పెరుగుట మొదలైనవి. లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్లో ఇంకా ఇటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఏమిటి అంటే పెరుగుతున్న శ్రద్ధ పెరుగుతుంది. ఏదైతే కమ్యూనికేట్ చేయబడుతుందో లాంఛనప్రాయంగా దాని పట్ల శ్రద్ధ అనేది పెరుగుతుంది. ఆ సమాచారాన్ని పంపించిన వారికి దాని పట్ల శ్రద్ధ ఉంటుంది. ఆ సమాచారాన్ని ఎవరైతే పొంది ఉంటారో, ఆ కమ్యూనికేషన్ ఎవరికైతే చేసి ఉంటామో వారికి కూడా దాని పట్ల శ్రద్ధ అనేది ఉంటుంది. తర్వాత విశ్వసనీయత, ఆ సమాచారం పట్ల ఒక నమ్మకం అనేటువంటిది కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే కొన్ని నియమ నిబంధనలకు లోబడి సమాచారం పంపిస్తారు పై అధికారులు కాబట్టి దానికి ఒక క్రెడిబిలిటీ లేదా ఒక విశ్వసనీయత అనేటువంటిది, ఒక బిలీఫ్ లేదా అదే క్రెడిబిలిటీ అనేటువంటిది ఉంటుందన్నమాట. అంటే దాన్ని నమ్మడం, ఆ సమాచారాన్ని నమ్మటము అనేటువంటిది ఉంటుంది. తర్వాత ఖచ్చితత్వము అంటే యాక్యురసీ అని చెప్పి అంటారు ఇంగ్లీష్లో. సో ఈ లాంఛనప్రాయమైనటువంటి కమ్యూనికేషన్లో ఏదంటే అది పై అధికారి కింది స్థాయి అధికారులకు సమాచారాన్ని కమ్యూనికేట్ చేయడు. ఓకే, ఒకవేళ కమ్యూనికేట్ చేసినా అది విశ్వసనీయంగా ఉంటుంది, తర్వాత ఖచ్చితంగా ఉంటుంది. అంటే అస్పష్టంగా సమాచారాన్ని పంపించడము, ఓకే, లేదా సందేహాలు మనకు తలెత్తేటువంటి విధంగా సమాచారాన్ని పంపించడం అనేది ఇందులో ఉండదన్నమాట. సమాచారాన్ని పంపిస్తే అది ఖచ్చితంగా ఉంటుంది. యూ కెన్ సీ ద యాక్యురసీ in that communication which is communicated with the help of official communication. తర్వాత మృదువైన కమ్యూనికేషన్ వ్యవస్థ. ఈ లాంఛనప్రాయమైనటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ చాలా స్మూత్గా ఉంటుంది. ఓకే, ఇది ఒక లాభం అనమాట. స్మూత్ కమ్యూనికేషన్ అనేటువంటిది ఒక బెనిఫిట్ మనకు. తర్వాత వక్రీకరణ లేకపోవటం. సో ఏదైతే లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్ వ్యవస్థలో సమాచారం పంపించడం జరుగుతుందో దాన్ని వక్రీకరించడం అనేది సాధ్యం కాదు. అంటే మిస్ఇంటర్ప్రిటేషన్ అని చెప్పి అంటారు. మిస్ఇంటర్ప్రిటేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ official communication because it is communicated by the higher official and it is smooth communication and it is having credibility and it is having accuracy.
సో దట్స్ వై మిస్ఇంటర్ప్రిటేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే. తర్వాత తేలికగా అర్థం చేసుకొనుట. ఈ లాంఛనప్రాయమైనటువంటి కమ్యూనికేషన్ ద్వారా ఏ సమాచారం అయితే పంపించడం జరుగుతుందో దీన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఓకే. పెద్దగా అందులో అస్పష్టత అనేది ఉండదు. కష్టం అనేటువంటిది కూడా ఉండదు. వీ కెన్ ఈజీలీ అండర్‌స్టాండ్ దిస్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ కమ్యూనికేటెడ్ విత్ ఇన్ అఫిషియల్ కమ్యూనికేషన్. అండ్ కంపెనీ గుడ్ విల్ పెరుగుట అనేటువంటిది కూడా ఉంటుంది. సో, ఈ లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా కంపెనీకి ఏ గుడ్ విల్ అయితే ఉంటుందో అది కూడా పెరుగుతుంది. ద గుడ్ విల్ ఆఫ్ కంపెనీ ఈజ్ ఆల్సో ఇంక్రీజ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అఫిషియల్ కమ్యూనికేషన్. సో